హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆయిల్ ఇండియా అండమాన్ దీవుల్లో డ్రిల్లింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ అంశం గురించి తెలుసుకోబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రపంచ దేశాలతో పాటు ఇప్పుడు భారతదేశం యొక్క దౌత్యం కూడా పూర్తిగా మారడం ప్రారంభించింది. ఈలోగా కొన్ని రంగాల్లో భారతదేశం ఎన్నో ఎత్తులను సాధిస్తోంది. మరికొన్ని రంగాల్లో అమెరికా ఆంక్షల కారణంగా భారతదేశం వెనక్కి తగ్గాల్సి వస్తుంది. నిజానికి గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ను అమ్ముతూ భారీగా డబ్బులు సంపాదించిన ఉత్తర అమెరికా దేశమైన మెక్సికో ఇప్పుడు దాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుందని ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది భారతదేశం వంటి దేశాల నుంచి ముడి చమురును కొనుగోలు చేయబోతున్న దేశం. అంటే ముడి చమురు కోసం ఇతర దేశాల మీద ఆధారపడిన భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలకు అదే ముడి చమురును అందించబోతోంది. ఎందుకంటే ఒకవైపు ఉత్తర అమెరికాలోని ఈ మెక్సికో దేశం ముడి చమురును కొనుగోలు చేయాల్సి వచ్చింది. మరోవైపు భారతదేశం ఈసారి ముడి చమురు ఉత్పత్తిలో చరిత్ర సృష్టించడం ప్రారంభించింది. ఇటీవల దీనికి సంబంధించిన ఆయిల్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. అండమాన్ నికోబార్లోని లోతైన చమురు బావి నుంచి ఆయిల్ ఇండియా ముడి చమురును వెలికి తీసేందుకు నార్వేకు చెందిన పెద్ద చమురు డ్రిల్లింగ్ కంపెనీ యొక్క మద్దతు కోరింది. 70 సంవత్సరాల భారతదేశపు చమురు అవసరాలను తీర్చడానికి ఈ క్షేత్రం మాత్రమే పెద్ద మొత్తంలో చమురు నిక్షేపాలు కలిగి ఉందని వెలికి తీయొచ్చని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సెమీ సబ్మెర్సిబుల్ ఇది డ్రాఫ్ట్ డ్రిల్లింగ్ యొక్క అతిపెద్ద బ్లాక్ ఫోర్డ్ యూనిట్. ఇది ప్రపంచంలో అత్యంత అధునాతన బ్లాక్ ఫోర్డ్ యూనిట్. సముద్రం యొక్క లోతైన భాగంలో ఉన్న చమురును బయటకు తీయగలుగుతుంది. ఇటీవల నార్వేలో ముడి చమురును వెలికి తీసే విషయంలో ప్రముఖ కంపెనీ డాల్ఫిన్ డ్రిల్లింగ్కు చెందిన బ్లాక్ ఫోర్డ్ యూనిట్ను ఆయిల్ ఇండియా కొనుగోలు చేసిందని, దీన్ని సముద్రం మధ్యలో కనుగొన్న చమురు నిల్వల నుంచి ముడి చమురును తీయడానికి ఉపయోగించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అండమాన్ మరియు డాల్ఫిన్ డ్రిల్లింగ్ అనేది చిన్నది కాదని ఆయిల్ ఇండియా తన ఒప్పందాన్ని ఖరారు చేసుకున్న నార్వేకు చెందిన ప్రసిద్ధ విశ్వసనీయ సంస్థ అని మీరు తెలుసుకోవడం చాలా అవసరం. డిసెంబర్ 2023లోనే చమురును అన్వేషించే అలాగే సరఫరా చేసే భారతదేశపు ప్రసిద్ధ కంపెనీ ఆయిల్ ఇండియా 2000-2025 సంవత్సరంలో అండమాన్ మధ్యలో ముడి చమురు నిల్వలను తవ్వడం ప్రారంభించింది. అయితే ఇది చాలా లోతైన నీటి ప్రాజెక్ట్. ఎందుకంటే చమురు ఉన్న ప్రదేశం సముద్రం లోతులో ఉంది. కాబట్టి ఇండియన్ ఆయిల్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. గత 2 సంవత్సరాలుగా దానికోసం వెతుకుతున్నారు. విదేశీ సాంకేతిక భాగస్వామ్యం కోసం అనేక దేశాల్లో అవకాశాలున్నాయి. అయితే చాలా కాలంగా కొనసాగుతున్న ఆయిల్ ఇండియా యొక్క ఈ పరిశోధన పూర్తయింది. వారు నార్వేకు చెందిన డాల్ఫిన్ డ్రిల్లింగ్తో ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. నివేదికను విశ్వసిస్తే అండమాన్లోని ఈ బ్లాక్లో చాలా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. రాబోయే 70 సంవత్సరాలకు భారతదేశ చమురు అవసరాలను అది పూర్తిగా తీర్చగలదు. అంటే భారతదేశం ఈ చమురును తన కోసం మాత్రమే ఉపయోగిస్తే తదుపరి 70 సంవత్సరాల వరకు మనం ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇక్కడ ఖచ్చితంగా భారీ మొత్తంలో ముడి చమురు ఉంది. దాన్ని మనం మన కోసం ఉపయోగించుకోగలుగుతాం. కానీ మనకు కావాలంటే దాన్ని ఎగుమతి కూడా చేయొచ్చు. కానీ దాన్ని వెలికి తీసేందుకు ప్రారంభించిన ప్రాజెక్ట్ ఇంకా కొనసాగుతోంది. సముద్రం యొక్క లోతైన ప్రదేశం నుంచి చమురును వెలికి తీసే ప్రాజెక్ట్ కాబట్టి భారతీయ కంపెనీలు ఒంటరిగా పనిచేయలేవు. ఎందుకంటే అంత లోతు నుంచి ముడి చమురును వెలికి తీసే అనుభవం వాళ్ళకి లేదు. దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడాలి. ఇందులో ఆయిల్ డ్రిల్లింగ్ ప్రాజెక్టులలో ఉపయోగించే 5 రకాల యంత్రాలను మీరు చూడొచ్చు. అందులో కనిపించే వివిధ యంత్రాల కలయిక వివిధ సామర్థ్యాల ప్రకారం విభజించబడుతుంది. ముడి చమురును ఎంత లోతుగా తీయాల్సి ఉంటుందో అంత అధునాతనమైన యంత్రాల కలయికను ఉపయోగిస్తారు. మీరు ఎడమవైపు చూడగలిగే సెమీ సబ్మర్సిబుల్ రిగ్ను నార్వే యొక్క డాల్ఫిన్ డ్రిల్లింగ్ నుంచి భారతదేశానికి చెందిన ఆయిల్ ఇండియా కొనుగోలు చేసింది. ఎందుకంటే ముడి చమురును తీయాల్సిన అండమాన్ దీవుల బ్లాక్ 10,000 అడుగుల కంటే ఎక్కువ లోతులో ఉంది. ఎంతకంటే ఎక్కువ లోతు నుంచి ముడి చమురును వెలికి తీసే సాంకేతికత ఏ దేశానికి లేదు. ప్రస్తుతం అండమాన్ దీవుల్లో దాన్ని డ్రిల్లింగ్ చేయాల్సిన ప్రదేశం నుంచి సుమారుగా 10,000 అడుగుల లోతులో ముడి చమురు బ్లాక్లు ఉన్నాయి. కాబట్టి అక్కడ అత్యధిక సామర్థ్యం గల సెమీ సబ్మర్సిబుల్ను ఉపయోగించబోతున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఆయిల్ ఇండియా ఇక్కడ రిగ్ను కొనుగోలు చేసింది. భారతదేశంతో పాటు నార్వే యొక్క డాల్ఫిన్ డ్రిల్లింగ్ కూడా భాగస్వామిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉపయోగించబడుతున్న సాంకేతికత నార్వేకి చెందింది. కాబట్టి వారి ఉద్యోగులు ఇందులో పాల్గొనడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఇతర భారతీయులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది. కంపెనీలు కూడా ఇందులో పాల్గొంటాయి. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్ కాబట్టి. ఈ బ్లాక్ నుంచి ముడి చమురు రాబోయే చాలా సంవత్సరాలు నిరంతరం సంగ్రహిస్తారు. ఎందుకంటే ఈరోజు భారతదేశానికి చాలా చమురు అవసరం. మనం ముడి చమురులో 85% కొనుగోలు చేస్తున్నాం. ఇరాన్, యుఏఈ, ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా మరియు రష్యా వంటివి మనం ప్రస్తుతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఇతర దేశాలు.
అంటే ఇప్పటి వరకు భారతదేశం దాని ముడి చమురు అవసరాల కోసం వేరే దేశాలపై ఆధారపడింది. దాని సరఫరా నిలిపివేయబడితే ఈ దేశాల ద్వారా భారతదేశానికి అనేక సమస్యలు రావచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దేశాలు భారతదేశం యొక్క ఈ అవసరాన్ని ఉపయోగించుకుని భారతదేశానికి ముడి చమురును అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. ఈ ప్రణాళికలో భారతదేశానికి రష్యా మద్దతు వల్ల దాని కారణంగా భారతదేశం గత 2 ఏళ్లుగా చౌక ధరకు ముడి చమురును పొందగలుగుతోంది. కానీ అమెరికా దానిపై అనేక ఆంక్షలు కూడా పెట్టింది. భారతదేశం ప్రస్తుతం అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వీటన్నిటికీ కారణం రష్యాతో పెరుగుతున్న భారతదేశ సంబంధాన్ని అమెరికా చూడలేకపోవడం. వారు భారతదేశ కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని బెదిరిస్తున్నారు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి విషయంలో భారత్ ముందుకెళ్తోందంటే ఇక్కడ ప్రపంచ దౌత్యం ఎలా మారిపోతుందో మీరు ఊహించుకోవచ్చు. కానీ ఉత్తర అమెరికాలో మెక్సికోకు ఎక్కువ భాగం ముడి చమురు అవసరం. మధ్య ప్రాంతంలో భాగం కానప్పటికీ గత 4-5 దశాబ్దాల్లో ఇది పెద్ద మొత్తంలో ముడి చమురును ఎగుమతి చేసింది. ఈ విధంగా చేయడం ద్వారా ఈ దేశం కూడా చాలా డబ్బు సంపాదించింది. వారి దేశీయ సరఫరాకు కూడా తగినంత ముడి చమురు మిగిలి లేదు. ఈ దేశం ఇతర దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. రాబోయే కాలంలో భారతదేశం వంటి దేశాల నుంచి సహాయం కోరే అవకాశం కూడా లేకపోలేదు. సో అండమాన్ నికోబార్లో ఆ నిక్షేపం గనక బయట పడితే మాత్రం భారతదేశానికి తిరిగే ఉండదు.